రైట్ డీటెయిల్స్ చూస్తే నీలిమ ఆరోగ్యశ్రీపై సర్కారీ వారి మాటలు కోటలు దాడుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సరైన టైంలో కాంట్రాక్ట్ చెల్లించట్లేదు, పేదలు ఇంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని పై పోతలు పోస్తే ఏం సుఖము అని కూడా పెద్ద ఎత్తున మాటలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు చూసుకుంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు చేసుకుంటే సకాలంలో మాకు కాంట్రాక్ట్ చెల్లించట్లేదు అన్న ఉద్దేశంతో పేదలకు వైద్యం అందించని పరిస్థితులు కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ అనేది ఒక ప్రత్యేక వార్డు ఉంటుంది, అక్కడ ఐసీయూ కూడా లేని పరిస్థితి. ఇప్పుడు 25 లక్షలు పెంచితే ఏం సుఖం, ₹1,00,00,000 పెంచితే ఏం సుఖం, కరెక్ట్ టైంలో మాకు వైద్యం అందాలి కదా అని పెద్ద ఎత్తున మాటలైతే విమర్శలైతే వినిపిస్తున్నాయి. రైట్, చూద్దాం. ఆరోగ్యశ్రీపై సర్కారు వారి మాటలు కోటలు దాటుతున్నాయి. చికిత్సలు మాత్రం ఐసీయూ దాకా కూడా చేరడం లేదు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసిన ఆరోగ్యశ్రీ పథకానికి సోకిన అసలు వ్యాధికి చికిత్స చేయకుండా ప్యాకేజీని 25 లక్షలకు పెంచుతాము అంటూ గొప్పలు చెబుతున్నారు. సరైన చికిత్స లభించినప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులు రోగులకు నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్నప్పుడు ప్యాకేజీ 25 లక్షలైతే ఏంటి, కోటి అయితే ఏంటి అనేది అసలు ప్రశ్న. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయని దుస్థితి. వెరసి శస్త్రచికిత్సల కోసం రోగులు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యశ్రీ రోగులను సిఫార్సులతో ఆసుపత్రిలో చేర్చుకున్నా ఐసీయూ మొహం కూడా చూపించడం లేదు. ఆరోగ్యశ్రీ వార్డులు ప్రత్యేకంగా ఉంటాయి, కానీ ఐసీయూలు మాత్రం ఉండవు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తమకు గిట్టుబాటు కాదని, బిల్లులు పెండింగ్ లో పడుతున్నాయని చాలా నెట్వర్క్ ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్నాయి. డబ్బులు కడితే తప్ప ఐసీయూలో చేర్చుకోబోమని తేల్చి చెబుతున్నాయి. ఐసీయూలో చేర్చకుండా శస్త్రచికిత్సలు చేయడం కుదరదు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జ్వరం, జలుబు, దగ్గుకు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తున్నాము అంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం తప్ప క్షేత్రస్థాయిలో క్యాన్సర్ రోగులను కూడా నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేర్చుకోని దుస్థితి నెలకొంది. దీంతో గతంలో లాగా నిరుపేద రోగులు ఆరోగ్యం కోసం అప్పుల పాలై ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా ఒక కుటుంబం ఏడాదికి 5 లక్షల వరకు ఉపయోగించుకోవచ్చు. అంతకు మించితే రోగులు సొంతంగా భరించాలనేదే నిబంధన ఉంది. మెజారిటీ శస్త్రచికిత్సలకు 5 లక్షలకు మించి ఖర్చు కాదు. గుండె, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీ మార్పు వంటి పెద్ద చికిత్సలకు మాత్రమే ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది. ఇలాంటి శస్త్రచికిత్సలకు ఇప్పటికే ఆరోగ్యశ్రీలోనే 10 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజీలు అమలవుతున్నాయి. క్యాన్సర్ 6 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. అయితే నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. శస్త్రచికిత్సల ప్యాకేజీ పెంపు గురించి అసలే పట్టించుకోవడం లేదు. ఈ రెండు పనులు చేయకుండా కుటుంబానికి 25 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ విషయం సీఎం, మంత్రులు, అధికారులు అందరికీ తెలుసు. కానీ నెట్వర్క్ ఆసుపత్రులు అడుగుతున్న ప్యాకేజీల జోలికి వెళ్లకుండా ప్రజలు అడగకపోయినా, వారికి అవసరం లేకపోయినా ఎన్నికల స్టంట్లో భాగంగా కుటుంబ ప్యాకేజీని 25 లక్షలకు పెంచుతున్నారు. దీనిపై ఈ నెల 18న సీఎం జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు అందించే మొత్తం సరిపోవడం లేదని, దానిని పెంచాలని నెట్వర్క్ ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చాయి. అధికారులు ప్యాకేజీల పెంపుపై కమిటీ వేసి సర్ది పెట్టేశాయి. కేవలం శస్త్రచికిత్సలకు సంబంధించి ఆసుపత్రులకు చెల్లించే ప్యాకేజీలు పెంచకపోవడం వల్లనే పేదలు ఆరోగ్యశ్రీకి దూరం అవుతున్నారు. ప్రభుత్వం చెల్లించే మొత్తం సరిపోకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు శస్త్రచికిత్సలు చేయడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎక్కడికక్కడ ప్యాకేజీలు పెంచుతున్నారు. సో మాకు వైద్యమే అందట్లేదు, ఇలాంటి ప్యాకేజీలు మాకెందుకు అని చెప్పి జనాలు పెదవి విర్చడం జరుగుతోంది. సో ప్రైవేట్ ఆసుపత్రులు అయితే ఆరోగ్యశ్రీ సంబంధించి అసలు వైద్యం కూడా చేయని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆరోగ్యశ్రీకి సంబంధించినంత వరకు పరిమితిని 25 లక్షల కుటుంబానికి పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఈ చికిత్స అంటే ఆరోగ్యశ్రీకి వచ్చిన రోగాన్ని నయం చేయకుండా ఎన్ని పూతలు పూసినా ఉపయోగం లేదనేది
ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడ ప్యాకేజీలు పెంచడం లేదు, కేవలం పరిమితిని మాత్రమే పెంచారు. అయితే ప్యాకేజీలు మాత్రం సరిపోవడం లేదని నెట్వర్క్ ఆసుపత్రులు గత కొంతకాలంగా గగ్గోలు పెడుతున్నాయి. ఆరోగ్యశ్రీ అంటేనే ఆసుపత్రులకు నో ఎంట్రీ అనే బోర్డులు కూడా పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఐసీయూ దాకా కూడా శస్త్రచికిత్సలు చేరని పరిస్థితి. అంటే ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయినప్పటికీ కూడా అప్రూవల్ రావడానికి సమయం పడుతుండడంతో ఇక బయట ఆరోగ్యశ్రీ వార్డుల్లోనే ఉంటున్నారు. ఇక చేసేది లేక సొంత డబ్బులతో వైద్యం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చికిత్స ఖర్చులో సగం రోగుల నుంచే దాదాపు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. డబ్బులు కడితేనే ఆపరేషన్ అని చెప్పి చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి అప్రూవల్ ఆలస్యంగా రావడంతో చాలా మంది డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకుని మరోవైపు మాత్రం ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల కుటుంబానికి పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. 1.4 కోట్ల కుటుంబాలకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందాలంటే ఖచ్చితంగా ప్యాకేజీలను పెంచాలి. ఆయుష్మాన్ భారత్ లో ఉన్న ప్యాకేజీల కంటే ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు తక్కువగా ఉండడంతో ఆసుపత్రులు కానీ ఎంపానల్ ఆసుపత్రులు కానీ ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా సిఫార్సు ఉంటే తప్ప ఆరోగ్యశ్రీ పేషెంట్ ను ప్రైవేట్ ఆసుపత్రుల్లో జాయిన్ చేసుకోవడం లేదు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుందామన్న కూడా కుదరని పరిస్థితితో రోగులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చివరికి ఏం చేసేది లేక ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ లేనప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో అదే పరిస్థితి జగన్ సర్కార్ వచ్చాక పునరావృతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల అటు రోగులు కూడా ముందు పరిమితి కాదు, ప్యాకేజీలు పెంచితే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఆహ్వానిస్తాయి మమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి తప్పించి అప్పటి వరకు ఇది సాధ్యం కాదని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికల కోసమే ఈ 25 లక్షలు పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కిందే వివిధ శస్త్రచికిత్సలకు సంబంధించి 10 నుంచి 15 లక్షలు వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క క్యాన్సర్ కి అయితే 6 లక్షల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే 25 లక్షలు పెంచడం వల్ల ప్రయోజనం ఉండదు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్కి ఇచ్చే ప్యాకేజీలు పెంచకపోతే కనుక వారు వైద్యాన్ని అందించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని రోగులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది.